ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్ కుటుంబంలోకి హృదయపూర్వక స్వాగతం. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రతిరోజు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా ఆసక్తికరమైన, అదే సమయంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగల ఒక అత్యంత ప్రత్యేకమైన విషయం గురించి. ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన వాస్తు మరియు జ్యోతిష్య రహస్యం గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. మన ఇంట్లో ఒక స్పెసిఫిక్ ప్లాంట్ ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో పర్మనెంట్గా కొలువై ఉండి ఆ ఇంటిని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నింపేస్తుందని మన ప్రాచీన జ్యోతిష్య వాస్తు శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మరి ఆ మొక్క ఏమిటి, దాన్ని ఎలా పెంచాలి అనే విషయాలిప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కమెంట్ చేయండి. ముందుగా వృషభ రాశి వారి బేసిక్ క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆస్ట్రాలజీ ప్రకారం వృషభ రాశి వారు సాధారణంగా ఎర్త్ ఎలిమెంట్ అంటే భూమి తత్వం కలిగినవారు. ఈ రాశికి లార్డ్ అధిపతి నవగ్రహాలలో అత్యంత శుభకరుడైన లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శుక్రుడు. శుక్రుడు అంటేనే బ్యూటీ, లగ్జరీ, స్టెబిలిటీ, భౌతిక సుఖ సంతోషాలు మరియు ఫైనాన్షియల్ అబెండెన్స్ అంటే ఆర్థిక సమృద్ధి. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ వృషభ రాశి వారి లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్. ఏదైనా అచీవ్ చేయాలనే స్ట్రాంగ్ డిటర్మినేషన్, పట్టుదల మీలో మెండుగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, డే అండ్ నైట్ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కూడా కొన్నిసార్లు చేతిలో స్థిరంగా నిలవకపోవడం మీరు ఫేస్ చేసే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ రావడం, సడన్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎదుర్కోవడం మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనం ఎంత కష్టపడినా లక్ కలిసి రాకపోతే ఆ మనీ అంతా వాటర్ లాగా ఖర్చయిపోతుంది. మనీ వస్తూ ఉంటుంది కానీ నిలబడదు. సరిగ్గా ఇలాంటి టైంలోనే మన హోమ్ అట్మాస్ఫియర్ని పాజిటివ్గా మార్చుకోవడం ద్వారా, వాస్తుపరమైన కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం 100% పొందవచ్చు. ఈ అద్భుతమైన మొక్క ఏమిటి అని మీరు ఎంతో క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు కదా. వృషభ రాశి వారి ఇంట్లో నేరేడు చెట్టు లేదా అకేసియా జాతికి చెందిన డెకరేటివ్ ప్లాంట్స్ ఉంటే ఇంట్లో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవహించి లక్ష్మీదేవి పర్మనెంట్గా నిలుస్తుందని వాస్తు మరియు జ్యోతిష్య గ్రంథాలు చాలా క్లియర్గా సూచిస్తున్నాయి. ముఖ్యంగా వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రాశివారు తెల్లటి పూలు పూసే మొక్కలు, బెర్రీ ట్రీ, చింతపండు, ఖైర్ మొక్కలు నాటడం ద్వారా విపరీతమైన ఫైనాన్షియల్ గ్రోత్, హ్యాపీనెస్ మరియు ప్రాపర్టీస్ సంపాదించే యోగం కలుగుతుంది. దీనితో పాటు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు తమ ఇంట్లో మేడి చెట్టు అంటే బానియన్ ట్రీ లేదా ఫైకస్ బెంగలెన్సిస్ పెంచడం కూడా అత్యంత లక్కీ. మేడి చెట్టు ఎర్త్ ఎలిమెంట్కి చాలా క్లోజ్గా ఉంటుంది. ఇది వృషభ రాశి వారి న్యాచురల్ ఎలిమెంట్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ చెట్టు రూట్స్ భూమిలోకి చాలా డీప్గా వెళ్ళి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని ఇస్తాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకునే వృషభ రాశి వారికి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడి చెట్టు ఆకులు చాలా బ్రాడ్గా, విశాలంగా ఉండి ఎంతో అట్రాక్టివ్గా ఉండి శుక్రుడి ఫీచర్స్ అయిన బ్యూటీ మరియు ప్రాస్పరిటీని ఎక్సలెంట్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఏన్షియన్ డేస్ నుంచి మేడి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల, ఎంతోమంది దేవతల నివాసంగా మనం నమ్ముతున్నాం. దాని షాడోలో ఒక్క 5 minutes కూర్చున్నా మైండ్కి ఎంతో పీస్ వస్తుంది. మీ ఇంటి కాంపౌండ్లో లేదా బాల్కనీలో ఒక చిన్న మేడి మొక్కను లేదా నేరేడు మొక్కను పెంచడం ద్వారా ఇంట్లో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ, సానుకూల శక్తి క్రియేట్ అవుతుంది. మనందరికీ తెలుసు కదా, లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగిన గాడెస్. ఆ తల్లి ఒకే చోట ఫిక్స్డ్గా ఉండదు. ఆమె ఒక్కసారి మన ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోకుండా ఎప్పటికీ మన ఇంట్లోనే సెటిల్ అయిపోవాలంటే ఇంట్లో ఒక స్ట్రాంగ్ గ్రౌండింగ్ ఎనర్జీ ఉండాలి. వృషభ రాశి వారికి బై బర్త్ సహజంగానే భూతత్వం ఉంటుంది కాబట్టి వారు పెంచే మేడి చెట్టు లేదా నేరేడు మొక్క ఆ ఎనర్జీని 10 బూస్ట్ చేస్తుంది.
దీనివల్ల మీ ఇంట్లోకి వచ్చే ఫైనాన్షియల్ ఫ్లో ఎప్పుడూ ఒకేలా స్టెడీగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ రాకెట్ స్పీడ్తో పెరుగుతుంది. బిజినెస్ చేసేవారికి, జాబ్ చేసేవారికి తమ కెరియర్లో ఒక సాలిడ్ స్టెబిలిటీ, అద్భుతమైన స్థిరత్వం వస్తుంది. సాఢై సతి లేదా శనికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఈ మొక్కలను పెంచడం ద్వారా ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. ఇయర్స్ టుగెదర్ మిమ్మల్ని టార్చర్ చేస్తున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి మీకు శాశ్వత రిలీఫ్ దొరుకుతుంది. ముందుగా ఈ మొక్కలను మీ ఇంటి వాస్తు ప్రకారం ఈస్ట్ లేదా నార్త్ డైరెక్షన్లో ఉంచడం చాలా ది బెస్ట్ ఆప్షన్. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ డైరెక్షన్స్ కుబేరుడికి, లక్ష్మీదేవికి మోస్ట్ ఫేవరెట్. మీరు నర్సరీ నుంచి ఒక చిన్న పాట్లో మొక్కగా కొని తీసుకొచ్చి మంచి ఫర్టైల్ సాయిల్ మరియు ఆర్గానిక్ మాన్యూర్తో దానిని పెంచండి. ఎవ్రీ ఫ్రైడే లేదా పౌర్ణమి రోజున ఆ ప్లాంట్ దగ్గర క్లీన్ చేసి ఒక చిన్న స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత సైలెంట్గా, ప్రశాంతంగా కూర్చుని లక్ష్మీదేవి పవర్ఫుల్ మంత్రమైన ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని కనీసం 11 సార్లు ఫుల్ డివోషన్తో చాంట్ చేయండి. ఇది రియల్గా చాలా పవర్ఫుల్ ప్రాసెస్. ఇది మీ ఇంటి అట్రాక్షన్ పవర్ని పెంచి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది, ఆవాహన చేస్తుంది. వృషభ రాశి వారు కేవలం ఈ మొక్కలే కాకుండా ఇంట్లో మరికొన్ని లక్కీ ప్లాంట్స్ని కూడా యాడ్ చేయడం ద్వారా మిరాకిల్ రిజల్ట్స్ చూడొచ్చు. ప్రతి హిందూ ఫ్యామిలీ ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన హోలీ ప్లాంట్ తులసి. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం పూజిస్తాం. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటి తూర్పు అంటే ఈస్ట్ లేదా ఈశాన్య దిశలో నాటడం వల్ల ఇంట్లో మనీ రెయిన్ అంటే ధనవర్షం కురుస్తుంది. తులసి ఇంట్లోని నెగటివ్ బ్యాక్టీరియాను అంటే క్రిములను చంపేసి హ్యాపీనెస్, పీస్ అలాగే ప్రాస్పరిటీలను తీసుకువస్తుంది. అలాగే వాస్తు శాస్త్రంలో అరటి చెట్టుకు కూడా చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. దీనిని ఇంటి ఉత్తర అంటే నార్త్ లేదా ఈశాన్య అంటే నార్త్ ఈస్ట్ దిశలో నాటడం చాలా మంచిది. ఎవ్రీ థర్స్డే అంటే ప్రతి గురువారం అరటి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రే చేయడం వల్ల లక్ ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ఇంట్లో మనీకి ఎటువంటి షార్టేజ్ ఉండదు. వృషభ రాశి వారికి లార్డ్ శుక్రుడు అని చెప్పుకున్నాం కదా. శుక్రుడికి ప్లెజెంట్ స్మెల్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో రోజ్, జాస్మిన్, లోటస్, హైబిస్కస్ లాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ని పెంచడం వల్ల అదృష్టం ఇట్టే కలిసి వస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో లోటస్ ప్లాంట్స్ని పెంచడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వాకౌట్ చేసుకుంటూ అంటే నడిచి వస్తుందని మన గ్రంథాల్లో చెప్పబడింది. జాస్మిన్, రోజ్ ఫ్లవర్స్ స్మెల్స్ మైండ్లో ఉండే స్ట్రెస్ని ఫ్లష్ అవుట్ చేసి మైండ్ని ఎంతో ఫ్రెష్గా ఉంచుతాయి. ఇంకోటి ఏంటంటే తమలపాకు మొక్క కూడా లక్ష్మీ కటాక్షం కోసం అలాగే హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇంట్లో పెంచుకోవడం చాలా ఎక్సలెంట్ ఐడియా. మొక్కలు పెంచేటప్పుడు కొన్ని వాస్తు రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ డోర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కానీ, విండోస్కి బ్లాక్ చేసేలా కానీ పెద్ద ట్రీస్ని పెంచకూడదు. ఇలా చేయడం వల్ల బయట నుంచి ఇంట్లోకి వచ్చే పాజిటివ్ వైబ్స్ ఆగిపోయి హౌస్ ఓనర్కి బ్యాడ్ జరిగే డేంజర్ ఉందని వాస్తుశాస్త్రం సీరియస్గా వార్న్ చేస్తుంది. అలాగే థార్న్స్ అంటే ముళ్ళుండే క్యాక్టస్ లాంటి మొక్కలను పొరపాటును కూడా ఇంట్లో పెంచకూడదు. ఇది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అనవసరమైన ఫైట్స్కి అంటే కలహాలకు లీడ్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, వృషభ రాశి వారికి అదృష్టం తెచ్చే ఇంటి మెయిన్ డోర్ అంటే ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం దక్షిణ దిశలో ఉంటే చాలా శుభ ఫలితాలు వస్తాయి. ఆ దిశలో సింహద్వారం వారికి కోట్లు కురిపిస్తుందని కూడా ఒక నమ్మకం ఉంది. మొక్కలు పెంచడమే కాకుండా వృషభ రాశి వారు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఇంకొన్ని సింపుల్ వాస్తు టిప్స్ ఫాలో అవ్వచ్చు. వృషభ రాశి వారు తమ క్యాష్ని లేదా లాకర్ని ఇంటి తూర్పు దిశలో అంటే ఈస్ట్ దిశలో ఫేస్ చేసేలా ఉంచడం చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. మీరు క్యాష్ దాచే ప్లేస్లో బ్రాస్ లేదా గోల్డ్ ఐటమ్స్ని ఉంచడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మీ వెల్త్ని మల్టిప్లై అంటే రెట్టింపు చేస్తుంది.
అలాగే సన్సెట్ తర్వాత ఎవరికీ హ్యాండ్ లోన్ అంటే అప్పు ఇవ్వడం లేదా బిగ్ ఫైనాన్షియల్ డీల్స్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మనీని అట్రాక్ట్ చేయడానికి వృషభ రాశి వారు తమ వాలెట్లో ఎప్పుడూ ఒక లోటస్ సీడ్ని లేదా ఒక చిన్న ప్యూర్ సిల్వర్ ఎలిఫెంట్ని పెట్టుకోవడం చాలా లక్కీ. ఇది శుక్రుణ్ణి కూల్ చేసి అంటే ప్రసన్నం చేసుకుని మీ లైఫ్లోకి సక్సెస్ని, క్యాష్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తుంది. నా దగ్గర ఉన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నా సజెషన్స్ తీసుకుని చాలామంది వృషభరాశి ఫ్రెండ్స్ ఈ వాస్తు టిప్స్ ఫాలో అయ్యి ఈ మొక్కలను వాళ్ళ ఇళ్లల్లో పెంచి సూపర్ రిజల్ట్స్ చూశారు. ఒకరికి వాళ్ళ బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇంకొకరి ఇంట్లో ఇయర్స్ టుగెదర్ టార్చర్ పెడుతున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ టోటల్గా క్లియర్ అయిపోయి ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ కేవలం స్పిరిచువల్ బిలీఫ్తో పాటు మనం చేసే గుడ్ డీడ్స్ వల్ల క్రియేట్ అయ్యే పాజిటివ్ థాట్స్ వల్ల కూడా 100% జరుగుతాయి. మీరు కూడా ఏమాత్రం డిలే చేయకుండా ఈ మొక్కను ఈరోజే మీ ఇంట్లో తీసుకొచ్చి ప్లాంట్ చేసి చూడండి. స్టార్టింగ్లో చిన్న ప్లాంట్తో మొదలుపెట్టి దానిని ఒక స్మాల్ బేబీలాగా ఎంతో కేరింగ్గా చూసుకోండి. మొక్కలు కూడా లైఫ్ ఉన్న లివింగ్ బీయింగ్స్. వాటికి ప్రేమగా వాటర్ పోయడం, ఆకులు డస్ట్ లేకుండా క్లీన్ చేయడం, వాటితో పాజిటివ్గా మాట్లాడడం కూడా రియల్గా చాలా వర్కౌట్ అవుతుంది. మీరు వాటికి ఎంత లవ్నిస్తే అవి అంత పాజిటివ్ ఎనర్జీని మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాయి. మీ లైఫ్లో వచ్చే చేంజెస్ మీరే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సాక్షాత్తు ఆ గోడెస్ లక్ష్మీదేవి మీ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోయి మీ ఫ్యామిలీని అన్లిమిటెడ్ వెల్త్తో బ్లెస్ చేస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఈ వాస్తు మరియు ఆస్ట్రాలజీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ తోటి వృషభరాశి ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్లో మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లను కమెంట్స్లో తప్పక మాతో షేర్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ఏ మొక్క స్టార్ట్ చేశారు? ఈ టిప్స్ ఫాలో అయ్యాక మీ ఫైనాన్షియల్ స్టేటస్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? దయచేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని పక్కా రాశి రిలేటెడ్ వాస్తు టిప్స్ మరియు ఆస్ట్రాలజీ అప్డేట్స్, జ్యోతిష్య అంచనాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎక్సలెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీ లైఫ్ ఎప్పుడూ లగ్జరీతో, పీస్ అండ్ హ్యాపీనెస్తో నిండి ఉండాలని ఆ లార్డ్ బాలాజీని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః. జై లక్ష్మీదేవి. నమస్కారం మిత్రులారా.